తిరిగి స్వాగతం. గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మేనిఫెస్టోలో ముఖ్యంగా రైతులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, పెన్షన్కు సంబంధించి, ఉద్యోగస్తులకు సంబంధించి ఒక పెద్ద మేనిఫెస్టోని ఇవ్వటం జరిగింది. రివ్యూ మీటింగుల్లో తప్పనిసరిగా ఎక్కడ తప్పు జరిగింది, దేనివల్ల నష్టం జరిగిందని మాట్లాడుకోవడం కోసం, దాన్ని గుర్తించడం కోసమే మీటింగులు జరుగుతుంటాయి. ఆ జరగటం అనేది, రివ్యూ చేయటం అనేది ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నవాళ్ళు, పిసిసిగా ఉన్నవాళ్ళు ఆనవాయితీగా చేసేటటువంటిదే ఇది. దీంట్లో ప్రత్యేకంగా ఎవరో వ్యక్తిని కానీ వ్యక్తులు కానీ టార్గెట్ పెట్టుకొని చేయటం కాకుండా కాంగ్రెస్ పార్టీని ఈ జరిగిన పరిణామాలకి కారణం ఏంటో తెలుసుకుని, ఒకవేళ ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే ఆ పొరపాట్లు సరిదిద్దుకోవటం కోసం జరిగేటటువంటి ప్రక్రియ. ఇంకో రెండోది, ఎవరు పిసిసి అధ్యక్షులకు ఉండాలి, ఎవరు సెక్రటరీగా ఉండాలి అనే విషయాన్ని తప్పనిసరిగా మన పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు, మన జాతీయ పార్టీ ఏఐసిసి నాయకులు దాన్ని ఆలోచించి మనం ఇచ్చే కారణాలని, వారికి ఉన్నటువంటి రిపోర్ట్ని అన్నింటినీ సమన్వయపరిచి తప్పనిసరిగా ఒక నిర్ణయం తీసుకుంటారనుకుంటున్నాను. సర్వే సత్యనారాయణ గారు చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్రంలో మాజీ మంత్రిగా పనిచేశాడు, 2 సార్లు ఎంపీగా చేశారు, ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. మొన్న వచ్చినటువంటి జనరల్ ఎలక్షన్ రిజల్ట్స్కే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళందరూ ఊహించని రిజల్ట్స్ వచ్చాయనే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మళ్ళీ కార్యకర్తల మనోబలాన్ని దెబ్బతీసే విధంగా మనం హైకమాండ్లో, అంటే ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ స్థాయిలో ఇటువంటి పరిస్థితులు ఏమాత్రం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేది కాదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏం జరిగింది అనే దాని మీదనే తీవ్రమైన ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా సంయమనంతో ఉండాలి. ఒకవేళ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి సందర్భానికి మన సర్వే సత్యనారాయణ గారికి సస్పెన్షన్ జరిగింది కాబట్టి దాని మీద కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర మాట్లాడి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అక్కడ ఉన్న నాయకులంతా మాట్లాడుకుని ఒక నిర్ణయానికి తీసుకోవాలి. కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగకుండా అందరు నాయకులు సంయమనం పాటించి కాంగ్రెస్ పార్టీని బాగుపరచడానికి అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ, టీఆర్ఎస్ పార్టీతోని, కేసీఆర్తోని, పిసిసి అధ్యక్షులు, ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ కుమ్మక్కయ్యారనే విషయాన్ని మరొకసారి విభేదిస్తూ, ఖండిస్తూ సెలవు తీసుకుంటాను.